రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్తే అమ్మ. సార్, లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే అసలు ఏ విధంగా? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. ఇది యూనివర్స్ చుట్టూ తిరుగుతుంది, యూనివర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూనివర్స్లో చాలా సిస్టమేటిక్గా ఆ యూనివర్స్ ప్రోగ్రామ్స్ అంతా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోనే తిరుగుతూ ఉంటుంది. అయితే యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే మనకి మెయిన్ ఏంటంటే మన మనస్తత్వాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అన్నది, మన యాటిట్యూడ్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నెగిటివ్ థాట్స్ని ఉండే వాళ్ళంతా చాలామంది ఏంటంటే యూనివర్స్ అట్రాక్ట్ చేయదు. వాళ్ళ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆవేశం, కోపం, ద్వేషం, చిరాకు, అసహనం, అభద్రతాభావం, తనని నిందించుకోవడం, ఇతరులను నిందించడం, ఇలాంటి యాటిట్యూడ్స్తో ఉండి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు డబ్బులు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఎన్నున్నా సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇలాంటి యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళందరికీ అదే అట్రాక్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే. దానివల్ల ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని యూనివర్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకోదు, వాళ్ళకి అవే అందిస్తుంది. యూనివర్స్కి ఒక క్వాలిఫికేషన్ ఉంది. యూనివర్స్కి మనం కనెక్ట్ అవ్వాలంటే దానికి ఏంటంటే మెయిన్ క్వాలిఫికేషను పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి, హ్యాపీనెస్ మూమెంట్లో ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అద్భుతంగా ఫీల్ అవ్వాలి. ఆ జాయ్ఫుల్, ఆ ఎంజాయ్మెంట్లో ఉండే వాళ్ళని యూనివర్స్ కనెక్ట్ అవుతారు. ఎప్పుడు వాళ్ళు యూనివర్స్కి ఎలాంటి వాళ్ళని ఇస్తారంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఎవరైనా అప్రిషియేట్ చేస్తూ ఉండాలి, వాళ్ళ కృతజ్ఞభావంతో ఉండాలి, ఒక చిన్న ఉపయోగం పొందిన థ్యాంక్ యూ చెప్పాలి, ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉండాలి. మనీకి అవ్వచ్చు థ్యాంక్ యూ చెప్పచ్చు, వాళ్ళు పొందే ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పాలి. సొంత ఇల్లు ఉంటుంది కానీ దాని గృహానికి వన్ టైం కూడా థ్యాంక్ యూ చెప్పరు, అదంతా యూనివర్స్ ఇచ్చిందే, ఎవరు ఎక్కడి నుంచి తెచ్చేది కాదు. కారు ఉంటుంది, దానికి థ్యాంక్ యూ చెప్పడు, అలా ఇంట్లో అన్నీ వాడుకుంటారు, ఏ వస్తువుకి థ్యాంక్ యూ చెప్పరు. గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తుండాలి, అద్భుతాలు సృష్టిస్తారు. అలాంటప్పుడు ఆ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే. అలాంటి అద్భుతమైన విషయాల్ని చాలామంది మిస్ అవుతుంటారు. ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తుండాలి, మనం పొందిన ప్రతిదానికి కృతజ్ఞతాభావం చెప్పాలి. పాజిటివ్ మైండ్ సెట్ అండ్ గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాలి అది క్వాలిఫికేషన్. ఈ చిన్న విషయాన్ని మిస్ అవుతారు, ప్రతిదానికి ఎదుటి వాళ్ళు నిందిస్తుంటారు. వాళ్ళ వల్ల మంచి జరగదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, నాకు అది లేదు ఇది లేదు, ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటారు. బ్లేమ్ చేసే వాళ్ళకి యూనివర్స్ ఎప్పుడు ఏమీ ఇవ్వదు. వాళ్ళు ఎన్ని చేయనివ్వండి, ఏ ఎఫర్మేషన్ చేయమండి, వాళ్ళు బ్లేమ్ చేసే మూమెంట్లో ఉంటారు, ఎదుటి వాళ్ళు నిందిస్తూ ఉంటారు. నాకు అది లేదు ఇది లేదు, ఉన్న దాంట్లో అన్నింటినీ నిందిస్తూ ఉండడమే. తర్వాత తన బాడీని కూడా నిందించుకుంటారు. నేను వేస్ట్, నాకింతే, నా జీవితం ఇంతే, నాకేది మంచి జరగట్లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, సాటిస్ఫాక్షన్ లేదు. ఉన్నదాంట్లో సాటిస్ఫైడ్ అయ్యి కృతజ్ఞతాభావంతో ఉండి హ్యాపీనెస్తో జాయ్నెస్తో ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ యాటిట్యూడ్ ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు, అతను ఎంత కసిగా కోరుకున్నాడు చూడండి యూనివర్స్ని. 2 సార్లు ఓడిపోయినా, అందరూ తిట్టినా, ఎన్ని అవమానాలు భరించాడు, ఇన్ని తిట్లు కాసడానికి అవసరమా? కానీ గట్టి పట్టుదల, నో నేను అసెంబ్లీకి వెళ్ళాలి అంతే అనుకున్నాడు. ఈరోజు అతన్ని ఎంతోమంది తిట్టి అవమానపరిచిన వాళ్ళు అధపాతాలకు వెళ్ళిపోయారు, ఇది ఎక్కడో అందరంకి వెళ్ళిపోయారు, ప్రైమ్ మినిస్టర్ పక్కన సీట్ వేసి కూర్చోబెట్టారు. దట్ ఈజ్ యాటిట్యూడ్. అతను ఎఫర్మేషన్ చేసుకున్నాడు, 100% జరిగింది, ప్రూవెన్ మన యూనివర్స్కి. నెక్స్ట్ సింపుల్గా చెప్పండి, వాళ్ళ అన్నగారికి వచ్చి కృతజ్ఞత యాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, కాళ్ళ మీద పడిపోయాడంటే సమాజానికి ఎంత మంచి మెసేజ్ ఇచ్చాడు. ఈరోజు ఎవరైనా నమస్తే చెప్పట్లేదు, విష్ చేయట్లేదు అన్నదమ్ములు కూడా, అలాంటిది కాళ్ళ మీద పడ్డాడంటే సమాజానికి ఎంత మంచి మెసేజ్. అంతకంటే గ్రాటిట్యూడ్ ఉంటుందా? లైవ్లో జరిగింది ఇప్పుడు, అంత అద్భుతమే కాదా? నెక్స్ట్ యూనివర్స్ ఉందా లేదని చాలామందికి డౌట్ వస్తుంది. యూనివర్స్ ఉందా లేదనడానికి ఈ ప్రపంచంలో 82 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎవరు కాపాడుతున్నారు? టైం టు టైం ఫుడ్ ఎవరు పెడుతున్నారా? టైం టు టైం వాటర్ ఎవరు ఇస్తున్నారు? కానీ బ్రతుకుతున్నాయా లేదా? వాటి లైఫ్ స్పాన్ అంతమ్మా. ఈరోజు 5 minutes to 400 years వరకు ఉన్నాయి. 5 నిమిషాలకి బతికేది ఏంటి? కొన్ని చూడు, వర్షం వచ్చినప్పుడు చిన్న చిన్న పురుగులాట వస్తాయి, 5 నిమిషాల్లో పుట్టి చచ్చిపోతే కొన్ని లక్షలు. యూనివర్స్ ద్వారా జరుగుతుంది. అలాగే కొన్ని 10 years, 20 years, 50 years, 100 years, హయ్యెస్ట్ 400 years తాబేలు బతుకుతుంది. దాన్ని ఎవరు కాపాడుతున్నారు? మీరు ఇస్తున్నారా? నేను ఇస్తున్న ఆహారం? యూనివర్స్ కాపాడుతుందా లేదా? ఒక్క మానవ జాతికి మాత్రమే మనకి టైం టు టైం అన్నీ కావాలి.
టిఫిన్ కావాలి, లంచ్ కావాలి టైంకి, డిన్నర్ కావాలి టైంకి, స్నాక్స్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, లగ్జరీ కావాలి, ఏసీ కావాలి. కానీ ఈ 82 లక్షల జీవాలు అసలు ఎవరు కాపాడుతున్నారు? యూనివర్స్ ఉందా లేదా? చాలామంది నమ్మనంటారు. ఎందుకు దేవుడు ఎప్పుడో రాసేస్తారు, ఇవన్నీ అనవసరం, వేస్ట్ అంటారు. దేవుడు రాస్తాడంట. ఏంటది? ముందు ఒకే ఒక లైన్ రాస్తాడు, నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది, అలా ఇల్లు బతకమని చెప్తాడు. దీన్ని మేనేజ్ చేసేది యూనివర్స్. మరి నమ్మాలా వద్దమ్మా? మరి ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు యూనివర్స్ ద్వారా పొందుతున్నాం. ఎవరు మోసుకురాలేదు. ఈరోజు ప్రతి వస్తువులో ఎనర్జీ, ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంది. ఎవరిస్తున్నారు? యూనివర్స్ని నమ్మాలా వద్దా? 100% యూనివర్స్ ద్వారానే ప్రతి ఒక్కరి జీవితం ఈరోజు వస్తుంది. ఈ చిన్న సీక్రెట్ తెలుసుకున్న వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు, ఆనందంగా బ్రతుకుతున్నారు, హ్యాపీగా ఉంటారు. ఈ సీక్రెట్ మిస్ అయిన ఆ 90% పీపుల్స్ అక్కడే ఉంటున్నారు. బిట్వీన్ డిఫరెన్స్ మన మైండ్ సెట్, ఎగ్జాక్ట్లీ మన థింకింగ్ ప్యాటర్న్ అవునా కదండి? మనం జస్ట్ ఆలోచన చేంజ్ చేసుకుంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఎదుటివారిని నిందించడమే మన పని. ఎప్పుడు వాళ్ళ మంచి వాళ్ళు కాదు, వీళ్ళ మంచి వాళ్ళు కాదు, ఈ ప్రపంచాన్ని మార్చాలంటారు. నువ్వు మందు మార్చుకో, నీ లైఫ్ స్టైల్ మార్చుకో, నీ యాటిట్యూడ్ మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో, అన్నీ సక్రమంగా కనిపిస్తాయి. ఇది ఎప్పుడు మారలేదో ఈ జీవితంలో నీకు ఎప్పుడు మార్పు రాదు. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రాంలో అద్భుతాలు జరగడానికి ఇలాంటి ఎన్నో విషయాలని మనకు ప్యూర్ తెలుగులో ఇప్పుడు అందించు. ఇదంతా ప్యూర్ సైన్స్ అమ్మ. నువ్వు కొబ్బరికాయలు కొట్టు, నిమ్మకాయలు పెట్టు, కోళ్ళు కొయ్యి, ఇది కాదు. చెత్త అంతా ఏం లేదు ఇక్కడ. ప్యూర్ సైన్స్, మైండ్ సెట్, యూనివర్స్ కనెక్ట్ అయితే ప్రపంచంలో అనేక రకాల సంపదలు ఉన్నాయి యూనివర్స్లో. ప్రతిదీ మీరు పొందగలరు. కానీ జస్ట్ మైండ్ సెట్ మార్చుకో, కృతజ్ఞతాపాతం ఉండు. సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి సమాజంలో సర్వీస్ చేయమంటుంది. పక్షులకో, ఏదో ఒక జంతువులకో, మనుషులకో కొంత ఆహారాన్ని ఇవ్వండి. మీకు చేతనైనంత. ఆ సర్వీసు రికార్డ్ చేస్తుంది. అంత అద్భుతమైన శక్తి యూనివర్స్కి ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యూనివర్స్లోని ఆ సంపదను పొందే అవకాశం ఉంది. కానీ మన యాటిట్యూడ్ మారాలి, మన మైండ్ సెట్ మారాలి. అదే మనకి బ్రహ్మముహూర్తంలో కూడా ఈ యాటిట్యూడ్తో ఉండే వాళ్ళకి అద్భుతాలు సాధిస్తున్నారు, అపర కోటీశ్వరులు అవుతున్నారు. సో మీరు అన్నట్టుగానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. గోల్స్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవ్వాలి. దానికి బ్రహ్మ ముహూర్తం క్లాసెస్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి అండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది మీ దాంట్లో జాయిన్ అవ్వాలి అంటే? ఓకే, అదేనమ్మా. దాని గురించి చెప్పాను కదా, చాలా ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి. దానికి ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాపర్ వేలో వెళ్తే మనం అనుకుని సాధిస్తాం. అంటే ఒక గురువు ఒక ప్రాసెస్ ప్రకారం లాగా నేను దీంట్లో చాలా బుక్స్ చదవడం, చాలామంది గురువులు ట్రైనింగ్ అవ్వడం ఇవన్నీ జరిగింది. దాన్ని కాబట్టి ఇదంతా మీకు పూర్తిగా అందిస్తాను. మీరు ఇప్పుడు 100 పుస్తకాలు చదవక్కర్లేదు, 100 వీడియోలు చూడక్కర్లేదు. ఒక 5 days డైలీ 1 hour 6 to 7 మీరు అటెండ్ అయితే మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. డేట్ ఎప్పుడండి క్లాస్ డేటు 15th June అమ్మా. మార్నింగ్ 6 to 7 1 hour ఉంటుంది. మీరు అటెండ్ అవ్వండి, మీరు కొత్త లైఫ్ని చూస్తారు. దీంట్లో డౌటే లేదు. 100% మీరు ధనవంతులు అవుతారు, మిలియనర్స్ అవుతారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకు చాలా గోల్స్ ఉంటుంటాయి, బిజినెస్లో రాణించాలి అనుకుంటూ ఉంటాం, లేదు అంటే చాలా ప్రాపర్టీకి సంబంధించిన వాటిని అచీవ్ చేయాలనుకుంటూ ఉంటాం, కొంతమందికి ఇంటి కల ఉంటూ ఉంటుంది. వీళ్ళందరికీ సంబంధించింది ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఎక్కడో ఉండదు, లో అవుతూ ఉంటుంటారు. ఈ బ్రహ్మముహూర్తం క్లాసెస్లో June 15th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి 6 to 7. ఈ క్లాస్కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకున్న, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్న, అఫర్మేషన్స్ తీసుకోవాలి అనుకున్న, పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేయాలనుకున్న మీకు ఈ క్లాసెస్ చాలా బలమవుతాయని చెప్పుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సూర్యనారాయణ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.